ఆయన వద్దనుకున్న మనకి ఎందుకు చెప్పండి, చెప్పాలి. క్రొత్త నిబంధన కలిగి అంటే మన క్రీస్తులో ప్రారంభించిన తరువాత మనం ఎందుకు వాటిని విడిచిపెట్టలేకపోతున్నాం? పాత నిబంధనలు ఎలా జరిగేదో తెలుసా? కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకి దెబ్బ. ఏంటి, ఒకవేళ ఆయన చంపితే శవానికి శవం. అది పాత నిబంధనలో జరిగింది. అవునా? కానీ మనము క్రీస్తు యొక్క రక్తములో కడగబడిన తర్వాత ఇప్పుడు అవి మనలో పని చేయకూడదు. కానీ ఈరోజు చాలా మందిలో పనిచేస్తున్నా లేవా వాడుతో నేను అస్సలు మాట్లాడను. ఏంటిది? పాత స్వభావం. మరి నువ్వు కొత్తగా అరే చక్కగా వాక్యం చెప్తావు కదా, మర్మాలు చెబుతావు కదా, దేవుడి కొరకు పరిచర్య చేస్తావు కదా, సువార్త చేస్తావు, అన్నీ బాగా ఉంటాయి. కానీ ఆ స్వభావం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఏంటి అంటా ఉంటారు కదా, రెండో వాడు లేచాడు అంటారు కదా, అది ఉంది.